దేవునికంది గ్రామంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి జాతర రథోత్సవం ఘనంగా జరిపారు. చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతర మహోత్సవంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. విద్యుత్ దీపాల వెలుగులో కళాకారుల ఆటపాటలతో ఆర్కెస్ట్రా డ్యాన్సులతో ఉత్సాహంగా జరిగిన జాతర కార్యక్రమంలో సునీల్ దేశ్ముఖ్, దీపక్ దేశ్ముఖ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు అంజనేయులు, రఘుగౌడ్, మోతీలాల్, అంకని ప్రవీణ్ కుమార్, గడ్డం తులసిరాం, మహేష్ గౌడ్, ప్రకాష్, కొత్తపల్లి నాని మరియు కంది గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథోత్సవం అనంతరం రంగురంగుల రావణాసుర దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చిన్న సాయి శ్రీరామ్ ఆధ్వర్యంలో కంది జాతర ఘనంగా జరుపుతూ కంది గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో శ్రీరాముని కంది గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
కాన్స్టిట్యూన్సీలో కంది గ్రామంలో మరి రుక్మిణి పాండురంగ స్వామి జాతర సందర్భంగా మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాను, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీనికంతటి కూడా కారకులు, కర్త, కర్మ అన్నీ కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మరి ఆ వ్యక్తి ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కనిపిస్తుందా మనిషి? మరి శ్రీరామ్. మరి ఇప్పుడు దంపతులు ఉన్నారు ఇక్కడ, సౌమ్య శ్రీరామ్. మరి కందిలో మరి మీరందరూ కూడా భాగస్వాములై మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ముందుకు జరుపుతున్న శ్రీరామ్ గారికి, అలాగే వేదికపై ఉన్న ఆంజనేయులు గారికి, రఘు గారికి, మోతిలాల్ గారికి, మరి ప్రవీణ్ గారికి, దీపక్ జోష్ గారికి, సునీల్ జోష్ గారికి, మరి మహేష్ స్వామి గారికి, మరి ఇక్కడ ఎంఆర్ఓ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మిగతా పెద్దలందరూ కూడా, అలాగే కొత్తపల్లి నాన్నగారికి, మిగతా పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ ఈ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పాండురంగ స్వామి మహాత్మ్యం మనందరికీ తెలిసిందే. ఎంతో భక్తితో మరి ఉండి మరి దేవుని ప్రత్యక్షమయ్యే వరకు కూడా తను చేసిన క్రియలన్నీ కూడా మన సినిమా రూపంలో చూడడం జరిగింది. అలాగే ఇక్కడ చేసిన కళాకారులు, మరి నరసింహస్వామి రూపం మనం చూసినాం. మరి అలాగే వివిధ రకాల మిమిక్రీ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ వాణిజ్యం ఉన్న సోదరులకందరూ కూడా నమస్కరిస్తూ, పోలీస్ శాఖ వారికి, మిగతా శాఖలందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఇలాంటి జాతరలు చేసుకున్నామంటే మన తరతరాలుగా వస్తున్న పద్ధతులు. దేవుణ్ణి ఒకరోజు రాత్రంతా మీరు ఇక్కడ ఉంటారు, కళ్యాణం చేస్తారు, రథోత్సవం చేస్తారు, మరి రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి ఉంటారు. సంవత్సరం అంతా కూడా మన పనులు మన పడ్డ, ఇక్కడ మాత్రం దీపావళి తర్వాత మరి ఈ జాతర జరుగుతుంది. నాకు గుర్తొస్తుంది, అప్పుడు ఈ జాతర అనగానే నేను సంగారెడ్డిలో చిన్నగా ఉంటుంది, 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు కూడా మధ్యలో ఒక దారి ఉంటుంది. ఐటీఐ కాడ నుంచి దారిలో చీకట్లో నడిచి ఈ జాతరకు వచ్చి మేము దర్శనం చేసుకునేవాళ్ళం. చలి పుట్టినా కానీ మరి ఆ దేవుని చూడాలి, భక్తితో ఉండాలని చెప్పి మరి మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మరి ఈరోజు ఇంతమంది ఉన్నారు. మీ అందరు కూడా దేవుడు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనందరిని కూడా చల్లగా ఉంచాలి. ముఖ్యంగా మన శ్రీరామ్ మనమందరం కూడా ఒకసారి ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం ఒకసారి శ్రీరామ్ని మరి సౌమ్యని కూడా ఆశీర్వదిద్దాం. కంది గ్రామం తరపు నుంచి మన అందరం కూడా కోరుకునేది ఆ దేవుణ్ణి చల్లగా ఉంచాలని, మనకున్న వేదులు అన్నీ కూడా మరి ఆ దేవుడు తీరుస్తాడని ఆశిస్తూ, మీ అందరి కోరిక మేరకు నేను కూడా దేవుణ్ణి అన్ని రకాలుగా కోరుతూ, మీ అందరి ఇదిలో మనం దేవుని సమక్షంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి మనకున్న సమయంలో నేను ఒక మాట చెప్పడం జరిగింది. మా కార్యకర్త కూడా
ఏమనుకుంటా అంటే వేరే గ్రామంలో కూడా మమ్మల్ని కూడా డిక్లేర్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు, కానీ జగ్గారెడ్డి మనసులో ఎందుకు వచ్చిందో తెలియదు. మరి డిక్లేర్ చేసిండ్రు. ఆ డిక్లేర్ చేసిన ఆ మాటను మీరందరూ కూడా నిలబెడతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై పాండురంగ స్వామి. ఆడు కలబడితే సామ్రాజ్యాలు సాకిల పడతారు. ఆడి ధైర్యం ఎగిరే చెడ్డ, ఆడి పగలు చీకట్లను చూచే మంటు పెట్ట, తల్లి చదువులు తాగిన కంది ముద్దు బిడ్డ మన అన్న చిన్న సాయి శ్రీరామన్న. జయ హో శ్రీరామన్న. అందరూ ఒకసారి గట్టిగా మోస్తాని శ్రీరామన్న మాట్లాడడం సిగ్గు కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ రుక్మిణి పాండురంగ సమేత జాతరకు వీచేసిన భక్తులకు, వివిధ నుండి గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటుంటాను. ఇప్పుడు మనం ఈ జాతర జరుపుకునేది ఈరోజు నేటికి 200 సంవత్సరాల ఈ గుడికి ఏదైతే చరిత్ర ఉందో ఈ రోజుకి 200 సంవత్సరాలు అవుతుందని మనకు పురాణంలో చూసుకోవచ్చు. అలాగే ఈ జాతర చేయాలని నాకు ఆలోచన ఎట్లొచ్చిందో నాకు తెలియదు, కానీ నేను జాతర చేద్దామని అనుకున్నా. నా మిత్రులతోటి నేను కూడా కొన్ని రోజులు కూడా నేను చాలా సూచించిన. అలాగే పాండురంగ స్వామి ఆశీస్సులు నాపై ఉన్నాయి కాబట్టి గత 5 సంవత్సరాల నుండి నేను ఇంత అంగరంగ వైభవంగా నేను జాతర చేస్తున్నా అంటే మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కృప నాపై ఉన్నదని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ ఇట్లా మమ్మల్ని సన్నగా ఆశీర్వాదం తీస్తారని కోరుకుంటున్నాను. అమ్మ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. నేను పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని అనుకున్నాను. ఈమె నా సతీమణి, పేరు సౌమ్య. అయితే పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకోవాలని నేను అనుకున్నా. ఈమెనే చెప్పింది వద్దు అంతగానో గ్రాండ్ ఎందుకని. ఒక చిన్న టెంపుల్లో ఒక మంచి మాకు ఒక మొక్కుబడి, మాకు ఒక సెంటిమెంట్ టెంపుల్, ఆ టెంపుల్కి పోయి ఇద్దరి కుటుంబాలను మేము ఒప్పించుకొని అక్కడనే ఆ టెంపుల్లో మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే మీ పెళ్ళి చేసుకున్నాక నేను అందరికీ నా గ్రామానికి, ఎందుకంటే నేను ఒక మంచి పేరు ఉంది నాకు, నేను ఒక రిసెప్షన్ పెట్టి నా ఊరందరికీ ఒక మంచి ఫంక్షన్ చేయాలని అనుకుంటే రిసెప్షన్ కూడా వద్దు, అంతగానం ఆ డబ్బులు మన సమాజ సేవానికి మనం ఉపయోగించుకుందాం కదా, నువ్వు జాతరలే 30-40 లక్షలు పెట్టి చేస్తున్నావు, రిసెప్షన్ అంటే ఇంకా నీకు డబల్ అవుతుంది, అంతగానం ఆ డబ్బులు కూడా మొత్తం మనకు మన ఉన్నత మనం సమాజ సేవానికి మనం ఉపయోగించుకున్నాం. ఎంతోమంది గరీబోళ్ళు ఉన్నారు, ఆ డబ్బులు కూడా ఇట్లాంటి చేయాలి, ఇట్లాంటి సేవలు చేయాలని మొత్తం నాకు సూచించడం జరిగింది. ఈమె కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. మెదక్లో 20 వార్డ్ కౌన్సిలర్గా గెలిచి ఇవే ఇక్కడ రావడం, ఇప్పుడు మేము రాజకీయాల్లో మేము పరిచయం అయ్యి మేమిద్దరం కలవడం, మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అలాగే మీ అందరి ఆశీస్సులు మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఆ రిసెప్షన్ డబ్బులు ఏం సేవ చేసామో మనం ఇప్పటికే ఎన్నో కష్టాలు పడి మనం ఇంత సేవ చేస్తున్నాం కదా, ఏం చేసామని అంటే ఒకరోజు టైం అని అడిగింది. నేను ఒకరోజు 2 రోజులు టైం ఇచ్చిన, చెప్పలే, నేనే ఆలోచించిన, అరే మంచిగా చెప్పింది కదా అని. ఒక పెళ్ళి చేయాలంటే ఒక తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఒక తండ్రి ఎంత కష్టపడతాడో తల్లి చూస్తుంది, ఆ తల్లి ఎంత కష్టపడుతుందో ఆ బిడ్డ చూస్తుంది. ఆ తల్లిదండ్రుల బాధ అందరూ ఎంతమంది ఎట్లా చూసుకుంటున్నారో, ఆ పాప ఎంత కుమిలిపోతుందో, అబ్బా నేను నా తల్లిదండ్రులకు భారమైనా అని ఒక ఆడబిడ్డ ఎంత అయితే బాధపడుతుందో, అట్లాంటి ప్రతి ఒక్క
గరీబ్ ఆడబిడ్డలకు నేను మీకు ఒక తోడుగా ఉంటా, మీ అందరికీ అన్నగా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉంటా అని నేను సూచిస్తున్నా. ఇట్లాగే ఈ జాతర అయితే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అలాగే ఒక టైం ఉంటుంది. ఆ టైం నేను డిసైడ్ చేస్తా. ఒక 6 నెలల లోపల నన్ను సల్లంగా ఆశీర్వదించండి. ఆ పాండురంగ స్వామి అనుకున్నది నన్ను చేశాడని నేను గట్టి సంకల్పంతో ఉన్నా. నన్ను చేసి మంచి ఆశీర్వదించింది అనుకో, ఇక్కడే ఈ జాతర ఎంత అయితే అంగరంగ వైభవం జరుగుతుందో ఇక్కడ కులాలకు కానీ మతాలకు కానీ ఎటువంటి ఏ సంబంధం లేకుండా ఇక్కడే నిరుపేద గరీబ్ ఆడబిడ్డల 11 మంది పెళ్ళిళ్ళు కట్న కానుకలకు సంబంధం లేదు, భోజనాలు పెళ్ళికి అన్నిటికి ఎటువంటి బట్టల కాడికెళ్ళి పుస్తక మెట్టల కాడికెళ్ళి 11 మంది గరీబ్ ఆడబిడ్డల పెళ్ళి నేను సొంతంగా ఇక్కడ నేను చెయ్యాలని కోరుకుంటున్నా. మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని తప్పకుండా కోరుకుంటున్నామ్మా. గరీబ్ ఆడబిడ్డలకు ఎటువంటి ఏ తల్లిదండ్రులు అయితే ఎంత కష్టపడతారో నేను చూస్తున్నామా. ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత బాధపడతారో ఎంత కష్టపడతారో, రాత్రి మగలు నిద్ర లేకుండా ఆ తండ్రి ఆ తల్లి తిరుగుతుంటుందమ్మా. అది చూసి ఆ ఆడబిడ్డ ఎంత బాధపడతాడో, అమ్మ నేను భారమైనా అని ఏదైతే ఉంటుందో ఎటువంటి కూడా ఎవ్వరు కూడా బాధపడొద్దు. 11 మంది ఆడబిడ్డల గరీబ్ ఆడబిడ్డల పెళ్ళి ఈ జాతర ఎంత అంగరంగ వైభవం జరుగుతుందో అదే అంగరంగ వైభవం మనం ఇక్కడ చేస్తామని కులాలకు కాదు మతాలకు కాదమ్మా. హిందూ సాంప్రదాయం జరుగుతుంది, ముస్లిం సాంప్రదాయం జరుగుతుంది, క్రైస్తవ సాంప్రదాయం జరుగుతుంది. ఇక్కడ ఇదే స్టేజ్ పైన వేసుకొని మనం అంగరంగ వైభవ పెళ్ళి మంచిగా జరుపుకుంటామని మనం నన్ను చల్లంగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా చెప్పగలం సరే. నిజంగా